హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 2 రోజులుగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో, గుంటూరు చాలామంది ప్రజలు నీళ్ళల్లోనే గడుపుతున్నారు వాళ్ళ జీవితాన్ని. అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఏం సహాయ చర్యలు చేసింది? చంద్రబాబు నాయుడు గారు అక్కడ వరకు వచ్చి కనిపించి మాట్లాడి సహాయం చేస్తామని చెప్పి వెళ్ళారు. కానీ జనసేన పార్టీ అధినాయకుడు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు కనీసం వరదల్లో ఉన్న ప్రజలకి ఆయన ఏమన్నా సాయం చేయమని కూడా ఇప్పటివరకు అసలు సోషల్ మీడియాలోనూ ఆయన అసలు కనిపించడమే లేదు. ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతున్నప్పుడు ప్రజలకి మంచి చేయాలని అధికారంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి ఏదైనా మంచి చేయాలి కదా. ఏది పవన్ కళ్యాణ్ గారు చేసిన మంచి ఏది అసలు కనిపించడమే లేదు. అసలు ఆ విషయం గురించే పట్టించుకోవట్లేదు. వరదల్లో ప్రజలు ఎంత అల్లాడుతున్నారు. ఆహారం లేక, మంచినీళ్ళు లేక, తినడానికి తిండి లేదు, పడుకోవడానికి లేదు, మొత్తం వాటర్లోనే వాళ్ళ జీవితం గడిపేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అసలు ఈ విషయాన్ని పట్టించుకోవడమే లేదు. సార్, పవన్ సార్, కొంచెం పట్టించుకోండి సార్ జనాల గురించి. ఇప్పుడైనా వాళ్ళకి ఏమన్నా సహాయ సహకారాలు అందించండి సార్. వాళ్ళు తినడానికి తిండి లేక అల్లాడిపోతున్నారు సార్. అక్కడ ఎలక్షన్ ముందు మీ మాటలు చూసి నేను చాలా అనుకున్నాను సార్, మీరు చాలా గ్రేట్ అని. కానీ ఇప్పుడు అసలు ఏ విషయం మీద రియాక్ట్ అవ్వట్లేదు సార్. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఏ విషయం మీద రియాక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడైనా మేల్కోండి సార్. కొంచెం ప్రజలకి ఏదన్నా మంచి చేయండి సార్. వాళ్ళు చూడండి సార్ ఎంత ఇబ్బందుల్లో 2 రోజుల నుంచి అక్కడ వరదల్లో వాళ్ళు తినడానికి తిండి లేక అల్లాడిపోతూ ఉన్నారు సార్. ఏ టైంలో ఎలా, కరెంట్ లేదు, ఫోన్లు లేవు, అసలు ఏమీ లేదు, చీకట్లోనే బతుకుతున్నారు సార్ వాళ్ళు. విజయవాడ ప్రజలు, కృష్ణలంక ప్రజలు, పరిసర ప్రాంతాల్లో అసలు ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయాయి. అసలు కొంతమంది ఇళ్లల్లో అసలు ఏమీ లేవు, మొత్తం మునిగిపోయి ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు, స్లమ్ ఏరియా వాళ్ళు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లే మునిగిపోయి ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న ఇల్లుల గురించి అసలు మనం చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు సార్ వాళ్ళు ప్రజలు. ఇప్పటికైనా గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ గారు ఒక్కరనే కాదు, గవర్నమెంట్ మొత్తం వాళ్ళకి సహాయం అందించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.